సర్వసభ సమావేశంలో 11 అంశాలు ప్రస్తావన జరుగుతుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కడప వారికి, గౌరవ చైర్మన్ ఏపీకేవీ వారికి, చేసుకుంటున్నాం సార్. అక్కడ ఏదైనా ఫీవరు, కాపు, సోర్ త్రోట్ ఇటువంటి లక్షణాలు ఉన్న మోర్ దాన్ 5 days ఉన్న వాళ్ళ వ్యక్తులందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ వచ్చి వాళ్ళు చెప్పినట్లయితే మనము డిస్టిక్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాం సార్. దానికి వాళ్ళు అలర్ట్ చేస్తారు. అక్కడి నుంచి మన మెడికల్ టీం వెళ్ళి అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ ఇవన్నీ చేస్తాం సార్. న్యూమోనియా విత్ కిడ్నీ ఫెయిల్యూర్తో అడ్మిట్ అయింది సార్. అక్కడ వాటి ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 5 cases మనకు పాజిటివ్ వచ్చినాయి, 2 cases డెత్ అయినాయి. గవర్నమెంట్ దీనికి మనము డ్యామేజ్ ప్రివెన్షన్ కి మినిమైజ్ చేసేదానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంది? బికాస్ వాట్ యూ టోల్డ్ ఇస్ మనము ఫీవర్ కంప్లైంట్స్ తో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా అదంతా దట్ ఈస్ ఓకే. బట్ వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్? మనం పబ్లిక్ లో దీని అవేర్నెస్ లాస్ట్ టైం వాట్ వి డిడ్, వీ హ్యావ్ టు డూ దట్ అగైన్. బికాస్ జనరల్గా ఇంతకుముందు మాదిరి మనము సోషల్ డిస్టెన్స్ అవన్నీ కానీ మాస్క్ కానీ వాట్ ఆర్ ద పర్సనల్ హైజీన్ అది తీసుకోవడం అది ఎక్కడైనా లేదు. పేపర్లో చూసేంత వరకు దాని మీద ఎలాంటి బయట కూడా దానిగా టాక్ లేదు. సో దీని మీద పబ్లిక్ లో మనము అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కూడా చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సార్, మేడం మాకు బర్బేలో అర్బన్ హెల్త్ సెంటర్ కోటగిరిలో ఉంది మేడం. ఒక మోర్ దెన్ 3 months నుంచి అక్కడ డాక్టర్ లేరు మేడం. అది రన్నింగ్ పిహెచ్సి. మేము అడగడం కూడా జరిగింది. అక్కడ ఒక డాక్టర్ ఇప్పుడు కొత్తగా వస్తున్నారు మేడం, రిక్రూట్ జరిగింది. దానికి వచ్చి రన్నింగ్ పిహెచ్సినే సార్ అక్కడ. అదే ఐ మీన్ అర్బన్ హెల్త్ సెంటర్. అవును మేడం. కోటాకి అడ్మిట్ అయ్యాడు మేడం. అతను ఇంకా వచ్చి జాయిన్ కాలేదు మేడం. చూడండి సార్, ఎందుకంటే మాకు అక్కడ రెగ్యులర్ గా రన్ అయ్యేది కదా. ఒక 3 months నుంచి డాక్టర్ లేకపోతే ఇబ్బంది. అంతా ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్కడెక్కడైనా డాక్టర్స్ ది కొరత ఉండే కాదు కూడా కొంచెం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేసేది కొంచెం చూసుకుంటే బాగుంటుందని. ప్రస్తుతానికి టెంపరీగా ఇన్ఛార్జ్ కూడా అన్నిట్లో కూడా ఇది వచ్చింది. అన్లెస్ వీఆర్ అవేర్ అది మనం వి కెనాట్ చేయాల్సిన బాధ్యత మనది. సో ఐ వాంట్ దిస్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది అన్నది మా ఉద్దేశం మేడం. అండ్ ప్లీజ్ దాని మీద ఒక తీసుకోమని చెప్తున్నాను, రెఫర్ చేస్తాం. దట్ ఈస్ వన్స్ డయాగ్నోసిస్ ఇస్ మేడ్, వాట్ వీ వాంట్ ఇస్ వాట్ దిస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు సపోజ్ మీరున్నారు ఇక్కడ లోకల్గా, మనము ఈ డిస్ట్రిక్ట్లో ఒకసారి కేసు నోటిఫై అయింది పాజిటివ్ అని మనం ఐడెంటిఫై చేసాం. వాట్ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్ మేడం? పబ్లిక్లో అసలు వీ డోంట్ ఈవెన్ నో దట్ కోవిడ్లో చదువు పేపర్లో చూసిన వరకు మనకు తెలియదు. సో ఇది మనము వాట్ ఇట్ ఈస్ అ వైరల్ డిసీజ్ దట్ వీ నో, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ మార్టాలిటీ కదా, ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు. సో వీ వాంట్ COVID-19 definitely leads to mortality and heart attack. ఏమి కేసులు సార్? సో కోవిడ్ అయితే ఉందనేసి డిక్లరేషన్ ఉంది కదా సార్. See, so it is not like this. Let me try to just explain something, because I am myself a medical graduate, that is why I am saying. It is not a fact. COVID-19 does not mean death. COVID-19 does not mean death. It depends. It can be a mild COVID, it can be moderate COVID, it can be severe COVID. Those who are at already up to non-communicable disease unta, then we risk కొంచెం ఎక్కువ ఉంది for the lung damage. It is a known fact. Me చెప్పినట్టు your concerns are valid. What I mean to say is, so many people with comorbid conditions మన సొసైటీలో ఉంటారు. So it is our responsibility. వైరస్ లైక్ డిసీజ్. సో వైరల్ లో బేసిక్ ప్రికాషన్స్ ఏమున్నాయి? మాస్క్ యూజ్ చేయండి, మీకు ఫీవర్ అని ఉన్నాయి ఇంకా మీరు హాస్పిటల్ వెళ్ళండి. దే ఆర్ బేసిక్ ఫర్ మెనీ వైరల్ డిసీజెస్. WHO అండ్ ఆల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ సమ్ క్రైటీరియా. ఎంత ప్రెజెన్స్ ఎంత ఉంది ఈ జియోగ్రాఫికల్ ఏరియాలో, ఆ ప్రకారం వారు డిక్లరేషన్ చేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2021 or 20 I think. There was declaration by each institute. It was a global pandemic because of the presence and severity. Adi prati I think GGH also has there is a department of preventive social medicine. So preventive social medicine tracks. So ekkadaina incidence perigutundi dani prakaram valle steps activate chestaru. It is a protocol, set protocol. ఇప్పుడు ఎనీ రిపోర్ట్ జరిగింది వాళ్ళ ఆ ప్రకారం స్టెప్స్ తీసుకుంటున్నారు. మీకు చెప్పినట్లే ఆర్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు గారు చెప్పినట్లే మనము అలర్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అవన్నీ చేస్తాము.
But according to the presence of a disease, the decisions are taken and implementation happens. ప్రజల కోసం ఒకటి వినండమ్మా, మీరు కూడా ఏసీగా ఉన్నారు, ప్రభుత్వానికి తెలుసు, మీకు కూడా తెలుసు విషయం, మీకు కూడా పలుసార్లు చెప్పినాం. ప్రజల కోసం ప్రభుత్వంతో మాట్లాడి 14 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఒకటే మరుగుదొడ్లకి జెంట్స్ లేడీస్ పోయే పరిస్థితి ఉంది ప్రభుత్వంలో. మీరు ఇస్తాడు మాకు ఇచ్చేది కాదు, పని జరగాలమ్మా. మాకు ప్రజల కోసం ఈ డబ్బు శాంక్షన్ చేసింది. ఏం చేస్తున్నారు మీరు ఇన్ని రోజుల నుంచి? అది వర్క్ మొదలు పెట్టకుండా కాంట్రాక్టరు ఎందుకమ్మా? నేను చాలా పర్యాయాలు చేసిన, తను సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీకి మాట్లాడినా, ముఖ్యమంత్రి గారికి చెప్పినాము, ఇంతమంది చెప్పినాము. అది టెండర్ క్యాన్సలేషన్ కూడా వచ్చింది, క్యాన్సిల్ చేయకుండా ఉన్నారు. కొత్త వాళ్ళకి ఎవరికైనా పిలిచి టెండర్ ఇవ్వండి మా 5-6 నెలల్లో తయారు చేస్తారు, ప్రజలకు ఉపయోగపడుతుంది. అయిపోయినా మీ అంతేనా? మాట్లాడండి, ఏం జరిగిందమ్మా? ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో మాట్లాడి ప్రజా ఆసుపత్రులు ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది, సౌకర్యాలు మెరుగుపడి టెండర్ వేసుకొని సంవత్సర కాలం నుంచి ఊరుకునేదానికే మేము డబ్బులు శాంక్షన్ చేసింది. మా కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి నెలలో 2 నెలల్లో పని మొదలు పెట్టకపోతే క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇస్తే పని చేస్తారు కదా మేడం. మా జేసీ గారు, ప్రభుత్వంలో జెంట్స్ లేడీస్ ఒకటే మరుగుదొడ్లకి పరిస్థితి ఉందమ్మా. అదే ఆపరేషన్స్, కంటి ఆపరేషన్స్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది. అలా మాట్లాడి వేరే చోట పెట్టించినాం. సీఎం గారు ఇప్పుడు ఏకగ్రీవంగా తీర్మానం రాయండి, ఎవరికైనా అభ్యంతరం ఏమన్నా ఉంటే అడగండి. పని జరగాలని కోరుకున్నప్పుడు మీరు ఎందుకు పని చేయలేకపోయినారు? రేపు 20వ తారీఖు సంవత్సరం అవుతుంది. ఫస్ట్ నోటీస్ చేయాలి. 2 నెలలు మొదలు పెట్టకుంటే సెకండ్ నుంచి క్లోజ్ చేయొచ్చు. మరి డిపార్ట్ పోల్ చేసి ఇది వేరే రోడ్లు ఇట్లు వేరే మీరే సంజాయిస్తుంటే ఇంకో సంవత్సరం చేద్దాం, 2 నెలలు చేద్దాం. చైర్మన్ గారు, నేను వెంటనే క్యాన్సల్. ఇంజనీర్లు మా మేడం జేసీ గారు